నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గత కొన్ని నెలలుగా గ్రామీణ స్థాయిలో పనిచేసే తమకు వేతనాలు అందటం లేదని, సరైన సామాగ్రి కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పారిశుధ్య కార్మికులు చెప్పారు. పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితిలో ఉన్నామని, 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో పిల్లలను చదివించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోనే ఓట్లతో బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించామని, ప్రజాపాలన అంటున్న రాష్ట్ర ప్రభుత్వంలో తమకు న్యాయం జరగటం లేదని అంటున్న పారిశుధ్య కార్మికులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గత కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు రావడం లేదంటూ వారు ఆందోళన చెందిన పరిస్థితి, అదేవిధంగా కుటుంబ పరిస్థితి కూడా గడవని పరిస్థితులు అయితే ఉన్నారు. ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి కార్మికులు, అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. నేను చెప్పండి, అసలుకి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ కార్మికుల యొక్క వేతనాలు ఎన్ని రోజులుగా పెండింగ్ ఉన్నాయి? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లా రాష్ట్రం మొత్తంగా కూడా ఒక్కొక్క గ్రామ పంచాయతీల్లో అంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీలు 8 నెలలు, 7 నెలలు, 5 నెలలు, సంవత్సరం పాటు రానటువంటి గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అని అంటే, ఇది ఎప్పటికైనా మాకు పర్మనెంట్ అవుతుంది, మాకు పర్మనెంట్ ఉద్యోగం అనేటువంటి ఆశతో ఈరోజు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలు అయినటువంటి మహమ్మదాబాద్ కానీ, బాల్నగర్ కానీ, ఇటు అన్నాసాగర్ కానీ, అడ్డాకుల కానీ, మండల కేంద్రాలుగా ఉన్నటువంటి అనేక మేజర్ పంచాయతీల్లో కూడా 3, 4, 5 నెలల బకాయిలు ఉంటా ఉన్నాయి. అనేక సార్లు కలెక్టర్లను, డిపిఓలను, మండల స్థాయిలో ఎంపీడీఓలను, ఎంపీఓలను కూడా కలిసి ఇప్పటికి విజ్ఞాపన చేసినాం, కలెక్టరేట్ల ముందు ధర్నా చేసినాం. కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ లేవు. కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత ప్రభుత్వం అట్లే బకాయిలు ఉండే నెలలు, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం గ్రాంట్స్ విడుదల చేస్తే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జీతాలు ఇవ్వాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలోనే వసూలు చేసుకొని గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు తీసుకోవాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఊరు కూడా సఫిషియెంట్గా గ్రామ పంచాయతీ కాలు సరిపోయేటువంటి నిధులు వసూలయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో అనేక తాండాలు గ్రామ పంచాయతీలు నమోదైన తర్వాత ఈరోజు అక్కడ పనిచేస్తున్న గ్రామ పంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్ విధానం అని తీసుకొచ్చి అందరూ అన్ని పనులు చేయాలి, అందరూ ఊడ్చాలి, అందరూ అన్ని రకాల పనులు చేయాలని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు పని చేయాలని చెప్పేసి పెత్తందారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, గ్రామ పంచాయతీ అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కానీ మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని 8 గంటలు మాత్రమే పనిలోకి తీసుకోవాలి. కానీ కొన్ని పంచాయతీల్లో పోరాడేటువంటి మనస్తత్వం నుండి మండలాల్లో 8 గంటలు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైతే బానిసలుగా, ఎక్కడైతే అధికారులకు ఈరోజు ఒత్తసు పలికేటువంటి ఎవరైతే ఉంటే ఆ రకంగా ఈరోజు 12 గంటలు పని తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే బకాయి ఉన్నటువంటి వేతనాలు మొత్తం విడుదల చేయాలి. వాళ్ళకు రావాల్సినటువంటి సబ్బు నూనెలు లేవు, 3 సంవత్సరాల కాలంగా సబ్బు నూనెలు లేవు. అట్లాగే వాళ్ళకు పనిముట్లు లేవు, కనీసం బ్లౌజులు కానీ, చెప్పులు బూట్లు కానీ, కనీసం వాళ్ళకి చేతులకు వేసుకునే ఇవి కానీ, పారలు కానీ, గంపలు కానీ లేనటువంటి గ్రామ పంచాయతీలు ఉంటా ఉన్నాయి. ఎందుకు లేవు, ఎందుకు ఇస్తలేరు అని అడిగితే గత 5 సంవత్సరాల కింద ఒక్కసారి మాత్రం ఇచ్చారు. తర్వాత అవి పోయినాయి, పోటుకపోవచ్చు, లేకపోతే అవి మొద్దు వారిపోవచ్చు. అట్లాంటివి కూడా పనిముట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. డ్రెస్సులు కనీసం సంవత్సరానికి 2 డ్రెస్సులు ఇవ్వాలి. ఒక్క డ్రెస్ కూడా ఇచ్చినటువంటి పాపన ఈ ప్రభుత్వం పోవడం లేదు. దీంతోపాటు లైట్లు వెలగపోతే, ఊర్లో నీళ్లు రాకపోతే ఈరోజు వేసవికాలం చాలా ముంచుకొస్తూ ఉంది. వేసవిలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున నీళ్లు రావకపోతున్నారంటే గ్రామ పంచాయతీ వర్కర్ వాళ్ళకి కనపడుతున్నారు. గ్రామ పంచాయతీ కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ వర్కర్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కొందరు సర్పంచులు, ఇప్పుడు సర్పంచులు లేరు కానీ సర్పంచ్ లేక పెత్తనం ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు, స్పెషల్ ఆఫీసర్స్ కూడా అక్కడ డబ్బులు నిధులు వసూలు చేసి ఇవ్వాల్సిన బాధ్యత లేకుండా గవర్నమెంట్ నిధులు రాలేదు, మేము ఇవ్వడం లేదని చాలా బాధ్యతారహితంగా వివరిస్తున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులందరూ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి దళితులు వీళ్ళంతా మెజార్టీకి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వర్కర్లంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి అదే పని పరమావధి తప్ప ఇంకో పని లేదు. కానీ 9,500 ఈరోజు అందరూ కూడా 9,500 ఇవ్వడం లేదు. 2,000కు పనిచేసే వాళ్ళు ఉన్నారు, 3,000కు పనిచేసే వాళ్ళకి 5,000 ఎందుకు పనిచేస్తున్నారంటే పర్మనెంట్ కావచ్చు. మాకు ఎప్పుడైనా మున్సిపల్ కార్మికులు ఇట్లా మేము కూడా పర్మనెంట్ అవుతాం కదా, మేము కూడా ఉద్యోగస్తులుగా ఉంటామని చెప్పేసి ఒక ఆశతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణం జీతాలు విడుదల చేయాలి. మేము జీతాలు పెంచాలని మేము కొట్లాడుతుంటే జీతాలు ఈరోజు ఇచ్చే జీతాలు ఇవ్వక ఈరోజు పెండింగ్ ఉంటే 5 నెలలు, 6 నెలలు, 8 నెలలు పెండింగ్లో ఉంటాయి. దాన్ని కూడా అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ధర్నాలు చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కనీసం అమౌంట్ ఇస్తామంటే కూడా పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు ఈ యొక్క దళితులుగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వర్కర్లు అందరికీ తక్షణమే జీతాలు విడుదల చేయాలి, జీతాలు కూడా పెంచాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇది ముఖ్యంగా అదేవిధంగా కొంతమంది కార్మికులు కూడా ఉన్నారు మన దగ్గర గ్రామ పంచాయతీ సంబంధించిన అడుగుదాం. మీకు ఎన్ని రోజుల నుండి పెండింగ్లో ఉన్నాయి? కొన్ని ఊళ్ళలోనేమో కొన్ని మండలాల్లోనేమో 5 నెలలు 6 నెలలు ఉన్నవి. ఈ కొన్ని మండలాల్లోనే 3 నెలలు 4 నెలలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో చిన్న చిన్న గ్రామ పంచాయతీల సంవత్సరం కూడా ఉన్నాయి. అట్లా లేవు కాబట్టి అట్టే పని చేస్తుంటారు. ఇప్పుడు పండుగలకు పాపాలకు అన్నీ అప్పులు చేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు జీతాలు అయితే ఇంతవరకు లేవు. జీతాలు లేవు, సబ్బులు నూనెలు లేవు. అదొకటి, మళ్ళీ డ్రస్సులు, బూట్లు, బ్లౌజులు ఏవి లేవు ఇంతవరకు అయితే. ఈ ప్రభుత్వం వచ్చిందంటే పూరా జీతాలు అయితే పూరా ఆగిపోయినాయి. ఇన్ని దినాలకు వెళ్ళి పూరా జీతాలు. ప్రభుత్వము ప్రతి ఉద్యోగం కూడా 1వ తారీఖునే జీతాలు వేస్తామని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? 1వ తారీఖున జీతాలు చెక్లే 5వ తారీఖు వరకు చెక్లే తీస్తలేరు. 1వ తారీఖు మాకు జీతాలు ఎక్కడివి? ఈడిగా 4 నెలల జీతాలు రావాలి. 1వ తారీఖు ఎట్లకెళ్ళి వస్తాయి మాకు? ఇంకా 1వ తారీఖు రావు, 7 వస్తాయి. 1వ తారీఖు వేస్తామని వాళ్ళు అంటున్నారు. 5 తారీఖు వరకు చెక్లే తీస్తలేరు. జీతాలు ఎట్లకెళ్ళి చేస్తారు? ఇంకా వాళ్ళు ఇంతవరకు జీతాలు లేవు. ఇట్లే జీతాలు కానీ ఇట్లా ఆపి కూర్చుంటే మేము కూడా మొత్తం ఆపి కూర్చుంటాం. కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఇది మొత్తం కొత్త ప్రభుత్వంలోన వీరి యొక్క ఏదైతే వాళ్ళ సంబంధించినటువంటి జీతాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందనుకుంటారా? గత ప్రభుత్వమే కార్మిక విధానాలను నాశనం చేసింది. ఎప్పుడైనా కార్మిక సమస్యలు చర్చించాలంటే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకుండా ఉన్నది. కార్మిక సంఘాలను కూడా పనిచేయని పరిస్థితి తీసుకొని వచ్చింది. ఉదాహరణకు ఆర్టీసీలో కార్మిక సంఘాలే లేకుండా చేసింది ఘనత వహించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. మిగతా దగ్గర కార్మికుల సమస్యలు ఏమైనా తీసుకొని వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళాలంటే అది తీసిపడేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం అయినా కార్మిక సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి వాళ్ళని వెనక్కి నెట్టేసిండ్రు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా 6 గ్యారెంటీలు ఇట్లాంటి దాని మీద ప్రచారం చేస్తుంది. సరే, బాగుంది, కొన్ని చేసిండ్రు, ఇంకోటి చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ అదే సందర్భంగా కార్మిక సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతోనే ఈ ప్రభుత్వం కూడా ఉండాలి. ముందు కార్మిక సంఘాలతో డిస్కస్ చేయాలి. ఎందుకంటే కార్మిక సంఘాలు గత 40-50 సంవత్సరాలుగా ఈ కార్మికులను ఐక్యం చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు కార్మికుల సమస్యలు ఎట్లున్నాయి అనేది కార్మిక సంఘాలతో కూర్చుంటే చర్చ తెలుస్తుంది. అదేం లేకుండా ఊరికే మాకు అన్నీ తెలుసులే అని అనుకుంటే సరైనది కాదు. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ వ్యవస్థ కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తేనే కాదు కదా, దాంట్లో సిబ్బంది ఆశతోన దాంట్లో చేరిండ్రు. 4 నెలలు 5 నెలలు జీతాలు లేకుండా నానా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబం ఎట్లా గడవాలి? పెరిగిన ధరలు ఒకవైపు, పిల్లల్ని చదివించుకోవాలంటే ఎట్లా చదివించుకోవాలి? ఈ విధంగా అందరూ గ్రామ పంచాయతీ వర్కర్స్కు అందరూ పెత్తనం చేసేవాళ్ళే. గ్రామంలో ఉండే పెద్ద మనుషులు పెత్తనం చేస్తారు, అధికారులు పెత్తనం చేస్తారు. జీతాల కాడికి వచ్చే వరకు ఎవ్వరు బాధ్యత వహించరు. పనేమో అందరూ చెప్తారు, కానీ జీతాల కాడికి ఎవరు బాధ్యత వహించాలి? అందుకొరకు తక్షణం ఒకవైపు ఎన్నికల ఈ కోడ్ ఇవల్ల ఉన్నాయి, కానీ వీళ్ళ పొట్ట ఎట్లా గడవాలి? ఎన్నికల కోడ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్లు కానీ డిపిఓలు కానీ స్పందించి తక్షణం వాళ్ళ యొక్క పొట్ట నింపే పరిస్థితి ముందు చేయాలి. పనేమో మళ్ళీ ఎన్నికల సిబ్బంది ఏం పని చేస్తారో వీళ్ళతో కూడా పని చేపిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులతో ఎన్నికల పని కూడా తీసుకుంటున్నారు, కానీ జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. ఇది చాలా అన్యాయం. కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని చెప్పి, అదేవిధంగా ఆలోగా ఎన్నికల కోడ్ పేరిట కాలయాపనం చేయకుండా జిల్లా కలెక్టరు, డిపిఓ, అదేవిధంగా మండలాధికారులు కూడా స్పందించాలి. వాళ్ళకి రావాల్సిన బకాయిలు ముందు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సిఐటియుగా. ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్ల వరకు వస్తే దాదాపు ఒక్కొక్క మండలంలో 3 నెలలు 4 నెలలు 5 నెలలు కూడా కావస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే మనం పని చేస్తే మనకి ఏదైనా గవర్నమెంట్ అట్లా పర్మనెంట్ చేస్తారన్న ఆశతోటి వాళ్ళు అట్లనే చేస్తారు. కానీ వాళ్ళు కనీసం తినే పరిస్థితి లేదు. అంటే ఈరోజు ఎట్లుందంటే నిత్యావసర వస్తువులు పెరిగినాయి కాబట్టి దానికి అనుగుణంగా ఈ కార్మికులకు కూడా ఇస్తే వాళ్ళకు నెల జీతాలు ఇస్తే వాళ్ళు పిల్లలు చదువుకుని వాళ్ళు తిండి దానికి వెళ్తుంది. కానీ అసలు వాళ్ళకు జీతాలు ఇవ్వకపోతే కూడా ఇచ్చే జీతాలు అంటే ఒక్కొక్క జీతాలకు వెళ్ళి 2కి 3కి కూడా వంచుతున్నారు. అటువంటి పరిస్థితి కూడా ఉంది కొన్ని జాగాల. అట్లా కాకుండా ఒక్కరికి ఎంత ఇస్తారో అంత ఒక్కరికి ఇవ్వాలి. ఇస్తేనే ఏమన్నా వాళ్ళ పిల్లలు సాధించుకుంటారు, వాళ్ళు ఏమన్నా పప్పు ఉప్పు తెచ్చుకొని తినే పరిస్థితి. కానీ అది కూడా లేకపోతే వాళ్ళు ఏ విధిని బతుకుతారని చెప్పి
గతంలో ప్రభుత్వము ఈ విధంగా చేసినందుకే సరైన బుద్ధి చెప్పింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న తీసుకొని వాళ్ళ మీద దయచేసి వాళ్ళతోటి నిమగ్నమై కార్మికులతో నాయకులతో మాట్లాడి వాళ్ళకు కూడా వేతనాలు ఇస్తే మంచిగా అని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఏదైతే గత కొన్ని నెలలుగా ఉన్నటువంటి వేతనాలు అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి పనిముట్లు ఏదైతే వాళ్ళ సంరక్షణ కోసం గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి వారికి సంరక్షణ కోసం వాళ్ళకి కావాల్సిన వస్తువులు, అదేవిధంగా నిరుపేద కుటుంబంలో ఉండి గ్రామాన్ని శుభ్రం చేసే మాకే ఇటువంటి పరిస్థితి ఉంది, రేపటి నాడు మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బతకాలంటే కనీస వసతులు కూడా మాకు లేవు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని తొందరనే ప్రభుత్వం పట్టించుకొని కొత్త ప్రభుత్వంలోనైనా తమ వేతనాలు రిలీజ్ చేయాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్ నగర్.